హాయ్, గుడ్ మార్నింగ్ అందరికి. సమయం 8:30. లేట్ అయిపోతుంది ఆఫీస్కి. అయినా కానీ మెల్లగా వెళ్ళాలి. ఒక 5 minutes అటు ఇటు అయినా కొంచెం మేనేజ్ చేసుకోవాలి, కానీ స్పీడ్గా వెళ్ళొద్దు. సో ఈరోజు కొంచెం స్పెషల్ డే, మా ఫాదర్ది బర్త్డే. హ్యాపీ బర్త్డే డాడీ. లైఫ్లో చాలా అన్ని సాక్రిఫైస్ చేస్తూ చాలా మా కోసం చేశారు. నాకు మా ఇద్దరు తమ్ముళ్ళందరికీ అసలు ఎంత చెప్పినా అని మన పేరెంట్స్ గురించి తక్కువ. యాక్చువల్లీ చాలా అంటే చాలా. ఇప్పుడు జిమ్లో ఇంత కన్సిస్టెన్సీగా ఇది చేస్తున్నామంటే వన్ ఆఫ్ ద రీజన్ మన అప్బ్రింగింగ్. అంటే ఇప్పుడు మా పేరెంట్స్ అంటే జిమ్ ఆయన చేస్తాడని కాదు, వర్క్ అయినా కానీ ఇప్పుడు ఎవ్రీడే ఆయన రాత్రి నేను చిన్న ఉన్నప్పుడు చూస్తుండే అరౌండ్ 11:30కి వచ్చి పొద్దున్న మళ్ళీ లేచి మళ్ళీ యథావిధి వెళ్ళిపోతుండే పని. ఎందుకంటే అప్పుడు చాలా డిఫరెంట్ వర్కింగ్ స్టైల్స్, డిఫరెంట్ బిజినెస్ అవి ఉండే. బట్ స్టిల్ ఆయన చాలా మా కోసం కష్టపడి చాలా. ఈవెన్ మై మమ్మీ కూడా. ఇప్పుడు ఎవరి పేరెంట్స్ అయినా కానీ ఇప్పుడు మనం ఇంత జస్ట్ 9 hours వర్క్ చేసి వచ్చి ఇది చేస్తా అయ్యో నాకు టైం అయిపోయింది, ఇది అయిపోయిందని మనం అంటాం. కానీ ఇప్పుడు మా మదర్ ఉంది దగ్గర, ఆవిడ పొద్దున్న లేచి ఇంట్లో మొత్తం వర్క్ చేసి అన్నీ ఆఫీస్కి వెళ్ళి, ఆఫీస్ ఇన్ ద సెన్స్ అంటే 2 గంటలు ట్రావెల్ చేసేది. అరౌండ్ 80 kilometers. మా అమ్మ 80 kilometers ట్రావెల్ చేసి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ అక్కడ ఆఫీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి ఫుడ్ చేసి మళ్ళీ రేపటి కోసం మళ్ళీ రెడీ అయిపోతుండే. మా గ్రాండ్ మదర్ కానీ మా గ్రాండ్ ఫాదర్ కానీ ఇలాగే అందరూ జాబ్ చేస్తూ, అంటే మా గ్రాండ్ మదర్ బిజినెస్ పొలాలు అవి చేసేది. మా నాన్నమ్మ కూడా చాలా. అందరూ వాళ్ళని చూసే నేనైతే చాలా ఇన్స్పైర్ అయిపోయాను. ఎందుకంటే మా మమ్మీ ఇంకా మా డాడీ చాలా అసలు అంత కష్టపడి అంత చేసిర్రు. ఇంతవరకు అయితే ఏం చేయలేదు మరి గొప్పగా. ఒక రోజు టైం వస్తుంది, ఆ రోజు వాళ్ళని ప్రౌడ్ చేస్తా అన్న ఫీలింగ్ అవుతుంది. లెట్స్ సీ. జిమ్ అయితే రెగ్యులర్గా ఉంది. హ్యాపీగా కన్సిస్టెన్సీగా డిసిప్లిన్తో అయితే వర్కౌట్ చేస్తున్నా. కొన్ని చేంజెస్ చేద్దామని ఫిక్స్ అయ్యాను బాడీలో. దాని మీదనే వర్క్ నడుస్తుంది. కొంచెం స్లో ప్రోగ్రెస్ ఉంటుంది. బట్ మన మన టార్గెట్ ఏదనేది నాకు తెలుసు. మీరు కూడా ఇంట్లో ఇప్పుడు చాలా మంది సబ్స్క్రైబర్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ వాళ్ళు అందరూ చూస్తారు వీడియోస్. చూసి చాలా మంది చెప్తారు ఇప్పుడు ఇది బాగుంది, ఆ టాపిక్ బాగుందని. చిన్న వర్కౌట్ అయినా, ఈవెన్ పొద్దున్న లేచి కాసేపు స్ట్రెచింగ్ చేసుకొని ఉన్నా కానీ అది కూడా మనకి హెల్ప్ఫుల్ అవుతుంది బాడీకి. మజిల్ టైట్ ఉన్నా వెళ్ళిపోవడం అలాంటివి చాలా ఉంటాయి. చిన్నగా స్లోగా స్టార్ట్ చేయాలి. ఒకటేసారి రోజు వచ్చి జిమ్ చేసామని నేను ఎప్పుడు చెప్పలేదు. మీకు ఎంతైతే అంత ఏదో చిన్నది ఒక చిన్న స్టార్ట్ తీసుకోవడానికి మనకు ఫర్దర్ చాలా ఉపయోగపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సిచ్యువేషన్స్ కూడా ఇప్పుడు మన పేరెంట్స్ ఆ టైంలో ఉన్న అంత మనకి ఫుడ్ అయినా ఏదైనా అంత హైజీనిక్గా ప్లస్ అంత ఒరిజినాలిటీ ఫుడ్ అయితే దొరకట్లేదు. ఇప్పుడు అందరికీ ఆల్మోస్ట్ డెస్క్ జాబ్గా ఉంటుంది. పొద్దు నుండి సాయంత్రం దాకా కూర్చొని ఉంటాం, లేస్తాం, నడుస్తాం. బట్ స్టిల్ కొంచెం చిన్న ఫిజికల్ యాక్టివిటీ ఉంటే కనుక మనకు చాలా బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటాం. అంతే. ఎండ్ ఆఫ్ ది డే ఏంది, మనం ఇంకొక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎక్కువ బతకాలన్నా ఏం గోల్ అంతే. హ్యాపీగా ఉండాలి, హెల్తీ లైఫ్ ఉండాలంటే. అంతకుమించి ఇంకేముంటుంది. మనం స్ట్రాంగ్ ఉంటేనే మనకు బాగుంటుంది. ఇప్పుడు కొందరు అడుగుతారు ఎందుకు రోజు జిమ్ అంటే, ఇప్పుడు జిమ్ చేయడం వల్ల నాకు పర్సనల్ లైఫ్, ఈవెన్ ప్రొఫెషనల్ లైఫ్లో కూడా చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే ఇప్పుడు జిమ్కి రోజు కన్సిస్టెన్సీగా వెళ్తే ఆఫీస్కి కూడా వెళ్ళాలన్న ఫీలింగే వస్తుంది. ఆఫీస్కి ఇప్పుడు వెళ్ళొద్దు ఈరోజు అన్న ఫీలింగ్ ఎప్పుడన్నా బాగా టైర్డ్ అయిపోతే కనుక, జర్నీ ఎక్కువ అయితే టైంలో తప్ప, అదర్ దట్ ఏదైనా అర్జెంట్ పని ఉంటే టైం లేకపోతే తప్ప మనకి ఆఫీస్ కూడా దుమ్మ కొట్టండి. నాకు మంచిది అంటే దాంట్లో ఇది ఎమర్జెన్సీ అర్జెంట్ అయితే నేను లీవ్ తీసుకుంటా, లేకపోతే నేను ట్రావెల్ ఉంటే లీవ్ తీసుకుంటా తప్ప మిగతానికి నాకు ఇంట్రెస్ట్ కాదు. లీవింగ్ తీసుకోవాలి. మనం కూడా
చిన్న సీడ్, చిన్న సీడ్ అంత చాలా పెద్ద పెద్దదానికి చేసి చిన్న సీడ్ ఒకటి ఎంత పెద్ద ట్రైనింగ్ అనేది చేసింది. అలాగే చిన్న ఒక స్టార్ట్, నేను ఫస్ట్ తర్వాత వెళ్తాను, సమ్మర్ అయితే నేను వెళ్తాను అని కాకుండా జస్ట్ ఒక చిన్న మార్నింగ్ ట్రెడ్మిల్తో స్టార్ట్ చేసి దాని తర్వాత అంతే. ఇప్పుడు నేను కూడా రోజు కన్సిస్టెన్సీ ఉండేవాడిని కాదు, చిన్నప్పుడు ఎప్పుడైతే స్టార్ట్ చేసింది అబ్బా వెళ్ళాలా అన్న ఫీలింగ్ ఉండేది. ఓవర్ ద టైం అలవాటు అయిపోయిన తర్వాత అది పార్ట్ ఆఫ్ లైఫ్ స్టైల్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్ ఎలాగో ఈవినింగ్ సాయంత్రం జిమ్ కూడా అదే దాంట్లో ఉంది. ఎందుకంటే జిమ్తో వచ్చిన బెనిఫిట్స్ మెంటల్లీ, ఫిజికల్లీ, ఎమోషనల్లీ కూడా కనెక్ట్ అయి ఉంటుంది మనకి, చాలా బెనిఫిట్. ఎప్పుడైనా కానీ అట్లా వస్తారు. సో చిన్న యాక్టివిటీతో స్టార్ట్ చేస్తే పెద్దగా అన్నీ మనం మిరాకిల్స్ చేయగలుగుతాం. ఒకటే రోజులోనైతే రోమ్ బిల్ట్ కాలేదు, ఒకటే రోజులో తాజ్మహల్ కట్టలేదు, ఒకటే రోజు ఇవన్నీ. ఇప్పుడు మనిషి ట్రాన్స్ఫార్మ్ అవ్వాలంటే ఏదో సంవత్సరంలో ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయింది. చాలామంది ఇప్పుడు ఎలా అంటే ఫేక్ నాటీస్ ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు, ఇక పేర్లేదు నేను చెప్పాను. కానీ అంత తొందరగా ఈజీగా బాడీ రిప్పుడ్గా రాదు. సోషల్ మీడియాలో చూసి మోసపోకండి. ఎందుకంటే అక్కడ కనిపించేది వేరు, అక్కడ జరిగేది వేరు. ఇంకా దానికి తోడు లైటింగ్ కూడా ఒకటి ఉంటుంది. లైటింగ్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది బాడీ మనం చూపించేటప్పుడు. కానీ కొంచెం ఈ ఫేక్ నాటీస్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇవన్నీ బద్దం చేసుకోవడానికి కాదు, కానీ ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది, ఎవరు డబ్బులు సంపాదించుకుని దాని మీద పడి చేస్తారు. కానీ షార్ట్ టర్మ్ ఆలోచిస్తారు, కానీ లాంగ్ రన్లో చాలా డిస్టర్బ్ అయిపోతుంది. ఎందుకు నాకైతే ఎందుకు అన్న ఫీలింగే వస్తుంది. అవసరం లేదు కదా. ఇప్పుడు మేజర్గా ఏమవుతుందంటే ఇప్పుడు నేను స్టార్ట్ చేసిన టైంలో ఇవన్నీ లేవు. జిమ్కి వెళ్ళాలా, ఫుల్ తినాలా, చేయాలా. ఇప్పుడు నేను గట్టిగా మాట్లాడాలంటే ఏదైనా ఒక పబ్లిసిటీ లాంటిదే. ఇప్పుడు ఒకడు వస్తాడు, ఇది చెప్తాడు, అది చెప్తాడు, ఇంత తీసుకోవాలి, అంత తీసుకోవాలి. ఇప్పుడు ప్రోటీన్ ఉందనుకోండి, ప్రోటీన్ కూడా ఇంతే అప్రాక్సిమేట్ తీసుకోవాలి, నీకు అయితే ఇది వస్తుంది అని చెప్తానంటే ఇప్పుడు ఆడ మనం మాట్లాడి అది కూడా ఒక సేల్స్ టైపే. ఇప్పుడు జాబ్ ఎవరికైనా సేల్స్ ఉందంటే ఎలాగ సేల్ చేసి మ్యానిపులేట్ చేస్తారో ఈ ట్రైనింగ్లో కూడా చాలామంది డబ్బులు దోచుకుందామని. ఎందుకంటే ఈజీ మనీ కదా. మంచి కొంచెం లావు ఉన్నాడు అంటే కొంచెం మాట్లాడేసి కొంచెం భయపెట్టించేసి అయ్యో నీకు ఇది అయిపోతుంది, అది అయిపోతుంది అని చెప్పేసి చేసేస్తారు. డబ్బులు వచ్చేసా ఈజీ మనీ కదా. మోసాలు గీసాలు చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీగా వచ్చి ఎంత ఈజీగా వచ్చినామని అంత ఈజీగా వెళ్ళిపోతుంది. ఏదో కడుపు కొట్టేందుకు చూసుకుంటే జిమ్ చేయాలి, హ్యాపీగా ఉండాలి. అంతే. మాట్లాడాలంటే చాలా మాట్లాడవచ్చు, కానీ ఇంకా ఎవరిని ఉద్దేశించి కాదు. మళ్ళీ సో అంటే ఆఫీస్కి వచ్చేసిన దాదాపు దగ్గరలో ఉన్నా. మీరు కూడా కొంచెం రోజు జిమ్కి వెళ్ళి జాయిన్ అయ్యి చేయండి. ఇంకోటి మన పక్కకు ఉన్నవాళ్ళు కూడా కొంచెం మనల్ని మోటివేట్ చేసే వాళ్ళు, మనల్ని పైకి ఎత్తే వాళ్ళతో అంటే అందరూ అలా ఉండాలని కాదు, కొంచెం కరెక్ట్గా ఉంటారు కదా. ఇప్పుడు మన ఫ్రెండ్ సర్కిల్ అయినా ఎవరైనా కానీ నేను ఒక స్టెప్ మీదికి ఎదిగించేలాగా ఉండాలి. నేను అయ్యో అన్నట్టు నువ్వేం చేస్తావు అనేటప్పుడు చేయకుండే కిరణ్ ఉన్నాడు, నవీన్ భాయ్ ఉన్నాడు, వాళ్ళందరూ చాలా. ఇంకా ముఖ్యంగా అంటే ఎక్కువ ఆయన గురించి మాట్లాడడం ఆయనకి ఇష్టం ఉండదు, కానీ నేను ఇప్పుడు ఈ జిమ్ గురించి ఇంత మాట్లాడుతున్నా, ఇంత ఇది చేస్తున్నా అంటే కారణం నా గురువు సుబ్బుకు ఎంత థ్యాంక్ యూ చెప్పలేను. ఎందుకంటే థ్యాంక్ యూతోని తిరిపేది కాదు. ఎందుకంటే సుబ్బు చాలా 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 నాలెడ్జ్ షేర్ చేసి గైడెన్స్ ఇచ్చి చాలా నేర్పించింది. చాలా అంటే చాలా, అసలు ఎంత చెప్పినా ఆయన గురించి తక్కువనే. నాకు పెద్ద గురువు ఉన్నారు అంటే ఆయన. సుబ్బు లేకపోతే మెయిన్ ఇంత నేర్చుకునే ఉండిపోయినాడు. వాళ్ళు చాలా నేర్చుకున్నారు సుబ్బు వల్ల. నాట్ ఓన్లీ జిమ్,
మెంటల్లీ కూడా చాలా స్ట్రెంత్ ఇస్తుండే. చాలా బాగా మాట్లాడుతుండే, చాలా ఒక ఫ్యామిలీ ఒక పెద్దని లాగా ఉంటాడు. సుబ్బు చాలా మంచోడు. సుబ్బుకు అసలు ఇప్పుడు చెప్తా అంటే ఇది కూడా సుబ్బుకు నష్టం లేదు తెలియదు, కానీ ఈవెన్ నేను కాంపిటీషన్ వెళ్ళేటప్పుడు కూడా సుబ్బు నాకు ఒక విషయం చెప్తుండే. ఎప్పుడైతే నేను కాంపిటీషన్ వెళ్తా అని డిసైడ్ అయినప్పుడు, వెంటనే కాంపిటీషన్ వెళ్తా అంటున్నావు, నువ్వు మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం, ఐఎమ్ వెరీ హ్యాపీ నువ్వు డిసిజన్ తీసుకున్నందుకు, కానీ చాలా మోసాలు ఉంటాయి వెంకటేష్, అసలు నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేవు ఇంత మోసాలు ఉంటాయి ఆ కాంపిటీషన్ అనేది, జాగ్రత్త ఉండు అన్నాడు. ఆ జర్నీలో నిజంగా చెప్తున్నా చాలా మంది మనుషుల్ని చదివిన, నాకు అర్థమైపోయింది ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది. ఎండ్ ఆఫ్ ది డే అందరికి పైసలు కావాలి, ఎవరైనా నీకు ఫ్రెండ్ ఉన్నాడు ఇది ఉన్నాడు అది ఉన్నాడు అని ఎవరు అంటారు, కానీ ఎండ్ ఆఫ్ ది డే అందరికి డబ్బులు కావాలి, అంతే. డబ్బుల కోసమే ఎవడైనా ఏమైనా చేస్తుంది. అదే కొన్ని కొన్ని కాన్సిక్వెన్సెస్ జరిగిన తర్వాత సొంతంగా నిలబడి సొంతంగా వెళ్ళిన పోజింగ్ ఒకటి నేర్చుకున్నా. అదైతే మ్యాండేటరీ కాబట్టి మనకు తెలియని విద్యార్థి అది ఒకటి నేర్చుకున్నా. మిగతా బాడీ బిల్డింగ్ అయితే ఎప్పుడు స్టేజ్ ఎక్కేలాగానైతే ఓన్గానే చేసినా ఓన్గానే. ఫ్రెండ్స్ ప్రకాష్ పూజ చేస్తుండే, మంచిగా వర్కౌట్ చేయి మంచి మోటివేట్ చేస్తుండే. ముఖ్యంగా అందరికంటే ఎక్కువ పూజ చేసినట్టు చాలా సపోర్టివ్ ఉన్నాయంటే నా ఫ్రెండ్ చేస్తున్నాడు. నెక్స్ట్ వీడియో పెడతా, మీకు ఒకటి చేసి ఇచ్చాడు. చాలా జాయిన్ అయ్యింది జిమ్, పాపం సన్నం అయిపోయింది బాగా. సో ఆఫీస్ వచ్చింది, నేను ఇక వెళ్ళి పని చేసుకోవాలి. 9 అవుతుంది, ఒక 2 minutes హోప్ ఇది కూడా స్టార్ట్ అయిపోతుంది. కొత్త ఫినాన్షియల్ ఇయర్, కొత్త అన్ని కొత్తగా తీసుకొని బాగా తీసుకోవాలని కోరుకుంటున్నాను. మీరు కూడా హ్యాపీగా ఉండి జాగ్రత్త ఉండి కన్సిస్టెన్సీగా జిమ్ చేయండి, ఆటోమేటిక్ అన్ని కొంచెం ఈ ఎన్హాన్స్డ్ టాబ్లెట్లు ఆయుర్వేదిక్ టాబ్లెట్లు ఉంటాయి, కటింగ్ చేసుకొని దానికి కాకుండా కొంచెం మీకు మీరు ఫీల్ చేసుకుని మంచిగా చేస్తారని ఆశిస్తూ, మీరు కూడా నన్ను అందరూ నాకు వ్యూస్ చూసి కమెంట్స్ మంచి మంచి కమెంట్స్ చేసి నన్ను మోటివేట్ చేసినందుకు కూడా మీ అందరికీ థ్యాంక్ యూ. వచ్చే ఫినాన్షియల్ ఇయర్ కూడా మీరు ఫినాన్షియల్లీ స్ట్రాంగ్ ఉండాలి, మెంటల్లీ స్ట్రాంగ్ ఉండాలి, అందరూ స్ట్రాంగ్ ఉండాలి, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పటికే సెలవు తీసుకుంటున్నాను. సాయంత్రం వర్కౌట్లో కలుద్దాం. టేక్ కేర్, జై హింద్, బాయ్. మన ఫ్రెండ్స్ బ్రదర్స్ ఏదో చెప్తారంట. అంకుల్ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే అంకుల్. హ్యాపీ బర్త్డే డాడీ. సో ఇంకా గొప్పోడు అన్నారంటే మీరు గొప్పలే అంటారు. మా డాడీ చాలా లైఫ్ లాంగ్ హ్యాపీగా జాలీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు వెంకీ ఫ్రెండ్స్. ఇంకా పేరు అంత గొప్పగా ఏం తెలియదు, కానీ త్వరలోనే నా శాయశక్తిలో ప్రయత్నిస్తున్నా. మీ పేరు నిలబెడతా. లవ్ యూ.